వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల్ని సమర్పించనున్నారు. అలాగే సంప్రదాయ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా వచ్చే పట్టు వస్త్రాలను కూడా స్వామివారికి సమర్పించనున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా తొలి రోజు రాత్రి 9 గంటలకు స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. ఆ తర్వాత భక్తులకు లఘు దర్శనం, కోడెమొక్కులు తీర్చుకునేందుకు అనుమతినిస్తారు. ఇక శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాల్ని నిర్వహిస్తారు అర్చకులు. శివరాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం శుద్ధి చేసి మంగళ వాయిద్యాలతో స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత శివరాత్రి పర్వదిన విశేష అభిషేక కార్యక్రమాలతో పాటుగా భక్తులకు దర్శనాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి. శివరాత్రి రోజున స్వామివారి లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. వైదిక కార్యక్రమాలు ఒకవైపు, మరోవైపు భక్తుల శివరాత్రి ఉత్సవాలు వేములవాడలో కన్నుల పండుగగా కనిపిస్తుంటాయి. స్వామివారి చెంత జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. దీపాలను వెలిగించి శివనామ స్మరణతో రాత్రంతా గుడి ఆవరణలోనే జాగరణ చేస్తుంటారు భక్తులు. సుమారుగా 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అందుకు తగినట్టుగా లడ్డూలు, పులిహోర ప్రసాదాల తయారీ చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు సుమారు 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. అదనంగా 5,000 అభిషేక లడ్డూలు సిద్ధం చేశారు. సుమారు 50,000 పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఇక వీటి కోసం అదనంగా లడ్డూ ప్రసాదం కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు.